హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జోకర్ గేమర్స్ వైటీ అనమాట. సో మొన్న చెప్పాం ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తామని. అసలు లాస్ట్లో ఐస్ క్రీమ్ కొన్నా, అసలు గెలిచాడా లేదా అనేది మీకు ఎండ్దా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అనమాట. పక్కన ఉన్న గంటనైతే హెడ్ షాట్ అయితే వేసేయండి. ఇప్పుడు జోకర్ గేమర్స్ వైటీ మాట్లాడేసేయండి. హలో గాయస్, నా పేరు మనకి మొన్న సబ్స్క్రైబర్ అయితే మనకు ఛాలెంజ్ ఇచ్చాడు. 1v4 అందరిని కొట్టాలంట. కానీ మనకు లోన్ అయింది, ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ వచ్చింది కాబట్టి. 1v4 ఈ మధ్య అందరు రూమ్ కట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరు రూమ్లో అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ బ్రోనే లోన్ వల్ఫ్ డో 10 కిల్స్ కొట్టమన్నాడు. ఆ ఛాలెంజ్ చేయకపోతే మాత్రం ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఆ రెండు మిక్స్ చేసే కమెంట్స్ అనేవి ఇప్పుడైతే అది చేస్తున్నాం. 10 కిల్స్ కొట్టకపోతే మా ఫ్రెండ్కి అయితే ఐస్ క్రీమ్ అనేది ఇప్పించాలి. సో ఇప్పుడైతే వీడైతే మనకు ఫుల్ డ్యామేజ్ అనేది ఇచ్చేసాడు. క్రోన్ వేసుకున్నాం, మెడికిట్ వేసేసాం. పక్కనోడు నెంబర్ 1 చూసుకుంటున్నాడు అండి. ఓకే, గ్లోవాల్ వేసాం. అబ్బా పింగిష్ వస్తుంది, పింగిష్ 999 4364 అలా వస్తుంది. వీడైతే మనకు ఫుల్ దింపేశాడు. మెడికిట్ అయితే వేసేసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ నేను కొడతా నువ్వు వద్దులే వెనక్కి వెళ్ళిపో. ఓకే మనమైతే కొట్టేసాం అనమాట గైస్. 1 కిల్ వచ్చేసింది. ఎలాగోలా 10 కిల్స్ అయితే కొట్టాలి. క్యాలిక్యులేషన్స్ బట్టి చూస్తేనేమో ఇప్పుడు 3 రౌండ్స్, మనం అయితే 4 రౌండ్స్ దాకా వచ్చేసి లాస్ట్లో డిఫీట్ అయ్యి అలా కొట్టాలి. ఏమో మరి అయిద్దో తెలియదు, నాకు కూడా తెలియదు గైస్. ఏమో 10 కిల్స్ అన్నాడు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనమే కొట్టాలి. నేనైతే ర్యాండమ్ ప్లేయర్తో ఆడుతున్నాను. మా ఫ్రెండ్తో అయినా కానీ మా ఫ్రెండ్ని ఆగిపోనేవాడిని. ఓకే, మనల్ని అయితే కొట్టేసాడు. డిఫీట్ అయితే అయిపోయాం. కిల్ కూడా కొట్టలేదు, ఏం చేయలేదు. రాహుల్ అంట, రాహుల్. మళ్ళీ అయితే రౌండ్ 3కి అయితే వచ్చేసాం గైస్. మన ఫ్రెండ్ కదా ఎనిమిది అయిపోయి ఏం కనిపిస్తున్నాడు, డెసర్టికల్ అమౌంట్ అయితే తీస్తున్నాడు. ఓకే తీస్తున్నాడు. 2 సెకండ్స్ అన్నప్పుడు అయితే గన్ అనేది వచ్చేసింది గైస్. అమౌంట్ డెసర్టికల్ అనేది. ఓకే, తొందరగా వెళ్ళి కిల్లు కొట్టాల్సి వీడియో ఇక్కడ మన కోసం టెస్ట్ చేసుకుని అయితే కూర్చున్నాడు అనమాట. మనమే తొందరగా అయితే వెళ్ళి ఇద్దరిని చంపేయకపోతే మళ్ళీ అసలు నేనే కొనుక్కొని మళ్ళీ పక్కన తిప్పేయాలంట. అదేమో ఛాలెంజ్ బ్రో. మొత్తం నేను 10 రూపాయలు బొక్క పెడుతున్నావు. నాకు ఎంత సబ్స్క్రైబర్స్గా మాత్రం చేయకపోతే అట్టా గైస్ వాళ్ళకి చేస్తున్నాను. 11 HP పోయి అర్రే టచ్ చేసుకున్నాడు. ఈ టచ్ తొందరగా వచ్చేసాడు గైస్. వాడు హీల్ కూడా చేసుకోవాలి సరిగ్గా. ఓకే, వెళ్తాం గైస్, వెళ్దాం. ఏమో మ్యాక్సిమం వాళ్ళు కొట్టేసిన కాబట్టి మ్యాక్సిమం అవ్వదు అనిపిస్తుంది నాకైతే. ఓకే, వెళ్దాం గైస్. డెసర్టికల్తో 31 పక్కన మనకి హెడ్ కొట్టే అవకాశం ఉంది. ఓకే, 3 పడుతున్నాయి. ఎమ్మండాల్సిన దూరం నుంచి పడుతున్నాయి. ఇద్దరు నేనే కొట్టాలా? వీడేమో ఆగనంటున్నాడు. వెళ్తున్నాడు, మీదకి వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం వచ్చి కొడతాం, మనల్ని వచ్చి. ఓకే, ఫస్ట్ నెంబర్ ఇంకా అయిపోయింది. ఫస్ట్ నెంబర్ కొట్టేసాడు అనుకుంటే కొట్ల. ఓకే, అయిపోయింది. ఎనిమిది అయితే మనోడు ఒకటి కొట్టేసాడు. ఇదే మన మంచి ఛాన్స్ అనమాట ఇద్దరిని కొట్టడానికి. ఓకే, ఇద్దరిని అయితే కొట్టలేకపోయాము. వాళ్ళిద్దరే నన్ను వచ్చి కొట్టారు. 3 కిల్లులు నేనైతే ఇప్పుడు కొట్టింది. ఓకే, వాళ్ళు 3 రౌండ్లు, నేను కిల్లులు కొట్టింది 3. అన్నీ 3 సరిపోయినాయి గైస్. 10 కిల్లులు కొట్టాలంటే ఇంకా రేపు పొద్దున ఇద్దాము. 10 కిల్లులు కొట్టవాలి, 10 రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు. M8 స్నైపరు ఇంకేం చేద్దాం కదా. స్నైపర్ మన ఫ్రెండ్కి రాదనుకుంటా, నాకు కొంచెం అలా వచ్చు స్నైపర్తో అయితే. అబ్బో మనకు దిగిస్తాడు గైస్. ఫస్టే వెళ్ళిపోవాలి, ఇంకా మెడిగిట్టేసుకోవాలి. వీడు వచ్చేస్తున్నాడు గైస్. అబ్బో 123 వీడికి సోనియా దిమిత్రి వేసుకోరా. దిమిత్రి కూడా లేదు, కిల్ అయిపోయి డైరెక్ట్. ఓకే, మనం దింపాడు గైస్. ఓరే గ్లోవాల్ అరే వద్దొద్దు. మెడిగిట్ అరే ఎక్కడి నుంచి కొట్టాడు, మళ్ళీ వెనక నుంచి కొట్టాడు. ఇందాక మళ్ళీ ఇటు వచ్చాడా? ఏమో గైస్, 4 రౌండ్స్ ఇంకా ఛాన్స్ ఇవ్వకూడదు. మ్యాక్సిమం 10 కిల్స్ ఏమో అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఓకే, M8 వాళ్ళు M8 అయితే బాగా ఆడుతున్నారు. మన ఫ్రెండ్ ఆడట్లేదేమో కానీ. ఓకే, M8 కనెక్ట్ అవ్వట్లేదు. M8 కనెక్ట్ అవ్వట్లేదు. బ్లూ వాల్ వేసుకొని మెడిగిట్టేసుకుందాం. అమ్మ వచ్చి ఇది M8 కదా, కొడతాడేమో. అయిపోయింది, ఏం కొట్టలేదు కానీ. వచ్చాడు, మీదకి వచ్చాడు. అబ్బా 4P హెడ్ పట్టక్స్ అయితే హెడ్ అయితే కొట్టేసాం గైస్. దగ్గరకు వచ్చాడు, కరెక్ట్ హెడ్ ముందు ఇచ్చాడు. హెడ్ ఓపెన్ ఇచ్చేసాడు.
ఇటు పక్కన ఉన్నాడు. ఓకే ఎంఎట్గా 48 పడింది డ్యామేజ్. ఇప్పుడు గ్లోవల్ సరిగ్గా పడలా. ఓకే ఎంఎట్ అర్రే మనల్ని అయితే వేస్తారు గైస్. వీడు గెలవాలి, వీడు గెలవకపోతే అంత సంగతి. వీడు అబ్బో ఏం ఆడతాడు గైస్ ఎంఎట్ సూపర్. వీడియోలు నుంచి ఇంకా బీటుకి అనమాట, భలే ఆడతాడు వీడైతే. ఓరే సరిగ్గా ఆడరా. రే అబ్బో ఓపి హెడ్ అయితే కొట్టేస్తాడు గైస్. అంతే 1-5. మొత్తానికైతే మనం ఎన్ని కిల్స్ కొట్టామంటే 5 కిల్స్ అనేది కొట్టాము. 5 + 5 10. అమ్మో అలా అయితే అసలు ఇప్పుడైతే నేను డెడ్ 5 కిల్ 5 10 అనుకోవాకండి. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ ఇప్పడానికి అయితే వెళ్దాం. ఓకే 10 రూపాయలు. ఓకే 10 రూపాయలు మన ఫ్రెండ్కి అయితే ఇచ్చేసాము. ఓకే మనమైతే గుంటూరులో ఉన్నాం. ఎప్పుడు మనం గుంటూరు మనం పుట్టిందే ఆడ. గుంటూరులో మనమైతే మనకు తెలిసిన ఐస్ క్రీమ్ కాడ అయితే వెళ్తున్నాం గైస్. మనకు తెలిసిన ఐస్ క్రీమ్ కాడ. ఓకే ఫాస్ట్ ఫుడ్ ఉంది, జ్యూసులు కూడా ఉన్నాయి. మనకు వెళ్ళే సీన్లు వెళ్ళి అప్పుడే. ఓకే ముందైతే వెళ్తున్నాం. ఓకే ఆ పొట్టోడికి అనేది ఐస్ క్రీమ్ ఇప్పించారు గైస్. ఇప్పుడు ఐస్ క్రీమ్ వాడు చూడండి అసలు అట్లా చూపిస్తున్నాడు. అదిగోండి అక్కడ ఇది ఐస్ క్రీమ్ పాయింట్ ఉంది, దాని పేరు ఎంత చూద్దాం రండి. ఓకే ఇంకా వెళ్తున్నాం అనమాట. వెళ్ళాం గైస్. RRR ఐస్ క్రీమ్స్, దీని పేరు RRR ఐస్ క్రీమ్స్ అనమాట. ఫోన్ నెంబర్ కూడా ఉంది, కావాలంటే మీరు ఫోన్ చేసుకోవచ్చు, ఆర్డర్లో అయితే ఆడవచ్చు. ఓకే మా వాడు 10 రూపీస్ అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను గైస్. వైట్ గ్రీన్ అంటే వెనిలా పిస్తా అనమాట. ఇద్దరు వచ్చారు గైస్, కానీ ఒక్కడిగా ఇప్పించేది. అన్న అయితే ఇచ్చేస్తాను గైస్ ఐస్ క్రీమ్. మనోడు అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు. ఓకే మొత్తానికి ఐస్ క్రీమ్ అనేది అయితే వచ్చేసింది అనమాట. నా డబ్బులు బొక్క పెట్టించాడు. సరే థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్, జై హింద్.